హాయ్ గైస్. ఈ వీడియో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఆర్ డిగ్రీ జాయిన్ అవుదాం అనుకున్నారో వాళ్ళ కోసమే. ఈ వీడియోలో మనం బీటెక్ ఆర్ డిగ్రీ జాయిన్ అయ్యే ముందు ఏమైనా నేర్చుకోవాలా అని చెప్పి డిస్కస్ చేద్దాము. వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లైఫ్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ ఐకాన్ని మాత్రం మిస్ చేయకుండా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఆర్ డిగ్రీ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఆ రుద్దుడు కాలేజెస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి. సో బీటెక్ ఆర్ డిగ్రీ జాయిన్ అయ్యే ముందు కొన్ని థింగ్స్ అనేవి నేర్చుకోవాలి. సో ఆ థింగ్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు బీటెక్ ఆర్ డిగ్రీ జాయిన్ అయ్యే ముందు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోండి. ఈ ల్యాప్టాప్ లో నేను చెప్పే స్పెసిఫికేషన్స్ ఉండేటట్టు చూసుకోండి. లైక్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి లైక్ ఒక మంచి ప్రాసెసర్ విత్ హైఫై సిరీస్ కానీ ఆర్ Ryzen 5000 సిరీస్ కానీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ర్యామ్. సో ఈ ర్యామ్ అనేది 16 GB ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టోరేజ్ అనేది 512 GB SSD ఉండేటట్టు చూసుకోండి. ఈ 3 స్పెసిఫికేషన్స్ మీ ల్యాప్టాప్ లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా హెవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్మూత్ గా రన్ అవుతుంది. లేదు అంటే మాత్రం మధ్యలోనే స్ట్రక్ అయ్యి మీ ల్యాప్టాప్ అనేది రిపేర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలి. సో ముందే ఈ స్పెసిఫికేషన్స్ ఉండేటట్టు మీ యొక్క ల్యాప్టాప్ ని చూడండి. మీ దగ్గర కనుక బడ్జెట్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొంచెం మంచి ల్యాప్టాప్ కి కూడా వెళ్ళండి. లేదు అంటే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఈ ల్యాప్టాప్స్ చూడండి. నేను డిస్క్రిప్షన్ లో కొన్ని ల్యాప్టాప్ లింక్స్ ఇస్తాను. ఒకసారి అవి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక అవి తీసుకోండి. లేదు మా దగ్గర ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అంటే మాత్రం ఇంకొంచెం మంచి ల్యాప్టాప్స్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. మీరు ఇప్పటి వరకు ఎగ్జామ్స్ అనేటివి మార్క్స్ కోసం రాస్తుంటారు. కానీ ఈ బీటెక్ ఆర్ డిగ్రీ అనేది అలా కాదు. ఈ బీటెక్ ఆర్ డిగ్రీ అనేది జాబ్ కోసం అనమాట. సో మీకు జాబ్ కావాలి అనుకుంటే మాత్రం మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ క్లాస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. సో ఏంటంటే లైక్ వాళ్ళ క్లాస్ లో 2 పర్సన్స్ ఉన్నారంట. ఫస్ట్ పర్సన్ కి ఏమో స్కిల్స్ అనేవి బాగా వస్తాయంట, కానీ కమ్యూనికేషన్ మాత్రం కొంచెం ల్యాగ్ ఉన్నాడంట. సెకండ్ పర్సన్ ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఏంటంటే కమ్యూనికేషన్ బాగుంది, కానీ స్కిల్స్ అనేటివి ఓకే ఓకే ఉన్నాయి అనమాట. సో వాళ్ళిద్దరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ పర్సన్ కి ఏమో కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాగ్ ఉంది కదా. సో అప్పుడు వాడు చెప్పలేకపోయాడు. ఇంటర్వ్యూలో వాడికి వచ్చిన స్కిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కానీ సెకండ్ పర్సన్ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఏం చేసిందంటే తనకు వచ్చిన ఓకే యొక్క స్కిల్స్ తో కూడా మంచి కమ్యూనికేట్ చేసి ఇంటర్వ్యూకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అప్పుడు ఇంటర్వ్యూకి ఏమైందంటే అమ్మాయి మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో ఆ అమ్మాయిని మాత్రమే సెలెక్ట్ చేశాడు, ఆ అబ్బాయిని రిజెక్ట్ చేశాడు. సో కమ్యూనికేషన్ అనేది ఇలా మ్యాటర్ అవుతుంది. సో మీరు కూడా ఒక బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. కమ్యూనికేషన్ అనే వరకు ఓ హై లెవెల్ కాకుండా బేసిక్ గా వస్తే చాలు. లైక్ మీరు చెప్పేది ఆపోజిట్ పర్సన్స్ కి అర్థమైతే చాలు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లింక్డ్ఇన్ అనమాట. ఈ లింక్డ్ఇన్ ఏంటంటే లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఆర్ ఫేస్బుక్ లాగా కానీ. ఇక్కడ ఏంటంటే ఎవరైతే బీటెక్ కాలేజెస్ లో ఉన్నారో ఆర్ ఎల్స్ ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తారో ఆర్ ఆ కంపెనీ ప్రొఫైల్స్ ఇలా అన్ని ఉంటాయి అనమాట. సో మీరు ఏదైనా ఒక కాలేజ్ గురించి రివ్యూ ఎక్కడ చెక్ చేస్తారు? గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ చెక్ చేస్తారు. అక్కడ ఆ రివ్యూస్ అనేటివి ఫేక్ ఉండొచ్చు, రియల్ ఉండొచ్చు, చెప్పలేము అనమాట ఫేక్ ఆర్ రియల్ అని. సో మీరు ఈ లింక్డ్ఇన్ వల్ల ఒక కాలేజ్ గురించి మంచిగా తెలుసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మీరు ఏదైతే కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ అనేది ఆ సెర్చ్ బార్ లో సెట్ చేయండి. సెట్ చేశాక ఆ కొన్ని ప్రొఫైల్స్ వస్తాయి అనమాట. ఎవరైతే రీసెంట్ పాస్డ్ అవుట్ ఉన్నారో ఆ పాస్డ్ అవుట్స్కి వెళ్ళి అన్న మేము మీ కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, మీ కాలేజ్ గురించి చెప్తావా, మీ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడుగు. సో ఆ పర్సన్ అనేది చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అట్లీస్ట్ మీరు ఒక 20 to 25 మెంబర్స్ కల్లా మెసేజ్ చేయండి. సో అట్లా మెసేజ్ చేస్తే అట్లీస్ట్ 5 to 6 అన్నా రియాక్ట్ అయ్యి మీ యొక్క మెసేజ్ కి రిప్లై ఇస్తారనమాట. సో ఇలా వచ్చే రివ్యూస్ అనేవి జెన్యున్ గా ఉంటాయి అనమాట. సో ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. ఎవరైతే బీటెక్ సిఎస్సి కానీ అండ్ సిఎస్సికి రిలేటెడ్ బ్రాంచ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, HTML, CSS ఇవి నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ అనమాట. మీరు ఇవన్నీ నేర్చుకొని వెళ్ళారనుకో అక్కడ ఈ లెక్చరర్స్ ఈ లెసన్స్ చెప్తున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటది అనమాట. అండ్ మీరు అందరికన్నా ఒక స్టెప్ ముందుంటారు. సో ఇవైతే నేర్చుకొని వెళ్ళండి. అండ్ మీ హాలిడేస్ ను కూడా కొంచెం ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఆ రుద్దుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ మన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేయండి. అండ్ ఎవరైతే మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఉన్నారో లేదంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.